జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబాను ఆశ్రయించినటువంటి మనందరికీ కూడా ఒక విశ్వాసం ఉంటుంది. బాబా అనుగ్రహం ఉంటే జీవితంలో మనం పొందలేనటువంటిది సాధించలేనటువంటిది ఏమీ ఉండదనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం మనలో ఉంటుంది. నిజంగా మనలో ఉన్నటువంటి విశ్వాసానికి ఎంత బలం ఉంది ఏమిటి అనేటువంటిది మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎంత ధైర్యంగా నిలబడతామనేటువంటి దానిపైనే ఆధారపడి ఉంటుంది. బాబా పైన విశ్వాసం ఉండి బాబా ఇందులో నుంచి మనల్ని బయటపడేస్తారనేటువంటి దాంట్లో బాగా బలంగా విశ్వాసం ఉంటే మనసులో అలజడి ఉండదు. ఎందుకంటే మనం సంపూర్ణమైనటువంటి శరణాగతి వారికి సమర్పించిన తర్వాత మనకు ఏమాత్రం కూడా వేరే రెండో సంశయం ఉండకూడదు. ఇంకొక విషయం ఏమిటంటే బాబా మనకిచ్చేటువంటి అనుగ్రహం ఎలా ఉంటుందంటే మన ఆసక్తి ఏది ఉంటుందో ఆ ఆసక్తిని ఆయన ఎరిగి దానికి అనుగుణంగా ఇస్తారు. కానీ మనం మాత్రం మన ఆసక్తిని వదిలి ఇంకొకటి అడుగుతూ ఉంటాం. బాబా గమనిస్తూ ఉంటాడు, నువ్వు ఎందులో నిన్ను ప్రవేశపెడితే నువ్వు అందులో రాణించగలుగుతావు. నీకంటే ఎక్కువగా బాబాకే తెలుసు. ఎందుకంటే ఒక యువకుడు ఒక 15 సంవత్సరాల క్రితం బాబా అంటే బాగా ఇష్టం. బాబాను పదే పదే ఒక కోరిక కోరుతూ ఉన్నాడు. తను కువైట్ కానీ దుబాయ్ కానీ వెళ్ళి అక్కడికి డ్రైవర్గా పనిచేసి బాగా డబ్బు సంపాదించాలి, ఎట్లాగైనా బాబా నన్ను అక్కడికి పంపించు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ రోజుల్లో దుబాయ్కి కువైట్కు వీసాలు రావడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కానీ ఇతను చేసినటువంటి శ్రమ చేసినటువంటి డబ్బంతా కూడా అక్కడ వీసా పొందడానికి ఆ డబ్బంతా దారబోస్తూ ఉంటాడు. కానీ బాబా మాత్రము అతనిలో ఉన్నటువంటి ఒక ఆసక్తిని గమనించాడు. అతను ఇక్కడ ఏ పని చేస్తున్నాడు? అతను చిన్ననాటి నుండి కూడా
కసరత్తులు చేస్తూ ఒక మంచి పహిల్వాన్గా తయారయ్యాడు. అతని యొక్క కసరత్తి నైపుణ్యాన్ని చూసి ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ జిమ్ యజమాని అతని ఇన్స్ట్రక్టర్గా పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత అక్కడ 2 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. కానీ తన మనస్సు మాత్రం కువైట్ వెళ్ళి అక్కడ బాగా డబ్బు సంపాదించాలి అనేటువంటి దాంట్లోనే ఉన్నాడు. కానీ బాబా అతను అడిగినటువంటి దాన్ని అస్సలు ఒక్కరోజు కూడా ఒక పని ముందుకు వెళ్ళట్లేదు. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఇతని యొక్క నైపుణ్యాన్ని చూసి ఆ జిమ్ యజమాని బంధువు ఒకరు వస్తారు. వారు ముంబైలో మరొక వ్యాయామశాల నిర్వహిస్తూ ఉంటారు. ఈ అబ్బాయి ఇక్కడ ఉండడం కంటే ముంబై పంపిస్తే అక్కడ చాలామందికి ఉపయోగపడతాడు, మన వ్యాయామశాలకు అక్కడ మంచి పేరు వస్తుందనంటే ఇతన్ని ముంబై పంపిస్తారు. ముంబై వెళ్ళినటువంటి 6 నెలల్లో అక్కడికి వచ్చినటువంటి అనేక మంది సినిమా బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈ కుర్రోడు నచ్చుతాడు. 15 సంవత్సరాల క్రితము ఒక ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు ఈ అబ్బాయిని ఆ జిమ్ నుంచి తీసుకెళ్ళి తన వ్యక్తిగతమైనటువంటి కోచ్గా పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఈ అబ్బాయి జీవితం మారిపోతుంది. ఆ హీరో ఎక్కడికి ప్రయాణిస్తే అన్ని దేశాలకు ప్రయాణించాడు. ఆ హీరో విపరీతమైనటువంటి డబ్బు ఇతనికి ఇచ్చాడు, మంచి జీతం ఇచ్చాడు, మంచి సౌకర్యాలు ఇచ్చాడు. అప్పుడు జీవితము చాలా సుఖమయంగా మారింది. ఆ అబ్బాయి ఏమనుకున్నాడు, ఒక్క దేశం వెళ్ళాలనుకున్నాడు. కానీ 10 సంవత్సరాల్లో దాదాపు 30 దేశాలు చుట్టొచ్చాడు. అంటే మనలో ఇన్బిల్ట్గా ఏముందో బాబాకు మాత్రమే తెలుసు. మన ఇన్బిల్ట్గా ఉన్నటువంటి దాన్ని ఆయన ప్రోత్సహించి ఆ మార్గంలోనే మనకు కావలసినటువంటి దాన్ని పెడతారు. చాలామంది మనం చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. నేను ఈ రంగం కాకుండా ఇంకో దాంట్లో పనిచేస్తే బాగుండు, ఇందులో పెట్టుబడి పెట్టాను ఇందులో కాకుండా ఇంకో దాంట్లో పెడితే బాగుండు అనిపిస్తుంది. కానీ నీ యొక్క సర్వస్వ శరణాగతిని బాబాకు సమర్పిస్తే నువ్వు ఎందులో ప్రవేశించాలనుకున్నా సరే నీ ఆసక్తిని బట్టే అందులో నిన్ను ప్రవేశింపజేస్తాడు. ఒకసారి బాబా దగ్గరికి ఒక జ్యోతిష్య నిపుణుడు వస్తాడు. అతను సంపాదించినటువంటి జ్ఞానంతో ఒక మంచి జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్య అనేటువంటి ఒక పుస్తకాన్ని రాస్తారు. అది తీసుకొని బాబా దర్శనానికి వస్తారు. వచ్చి తన మనసులో ఏమనుకుంటాడంటే, నేను రాసినటువంటి ఈ తొలి గ్రంథాన్ని బాబాకి ఇచ్చి దర్శనం తర్వాత బాబా కరస్పర్శ కలిగినటువంటి ఆ జ్యోతిష్య గ్రంథాన్ని తీసుకుంటే ఇంకా నేను బాగా జ్యోతిష్యంలో ఆరితేరుతాను, బాగా డబ్బు సంపాదిస్తాను. కాబట్టి ఆ పుస్తకాన్ని బాబా నాకు ప్రసాదంగా ఇవ్వాలనుకుంటాడు. ఆ ఉద్దేశంతో షిరిడీకి వచ్చి బాబాకు ఆ పుస్తకాన్ని బాబా చేతికిస్తారు. ఇవ్వగానే అక్కడే కూర్చున్నటువంటి బాపు సాహెబ్ బూటీని, బాపు సాహెబ్ మీరు ఇక్కడ రండి అని పిలుస్తారు. పిలిచి ఈ పుస్తకాన్ని మీరు శ్రద్ధగా చదవండి అంటాడు. నిజానికి బాపు సాహెబ్ బూటీకి జ్యోతిష్యం పట్ల, జ్యోతిష్యం నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి లేదు. కానీ బాపు సాహెబ్ బూటీకి జ్యోతిష్యం పట్ల ఆసక్తి ఉంది. తన జీవితంలో ఏది కొనాలన్నా, ఏది అమ్మాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రఖ్యాత జ్యోతిష్యులైనటువంటి ఆ రోజుల్లో నానాసాహెబ్ డేంగ్లే లాంటి జ్యోతిష్యుల సహాయాన్ని వారు తీసుకునేటువంటి వారు. కానీ జ్యోతిష్యం నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం మాత్రం ఎప్పుడూ లేదు. కానీ బాబా అతని యొక్క ఆసక్తిని, అంటే జ్యోతిష్యం కోసం ఇతరులపైన ఆధారపడుతున్నాడుగా బాపు సాహెబ్ బూటీ, ప్రతిసారి ఇతరుల యొక్క సలహా కోసం వేచి చూస్తున్నాడు కదా. అలా కాకుండా తనకు దేని పట్ల అయితే ఆసక్తి ఉందో ఆ ఆసక్తి ఉన్నటువంటి దాన్ని బాబా అనుగ్రహించారు. బాబా వారి వాక్కు చేత లేకపోతే వారి దగ్గర నుంచి మనకి ఏదైనా ప్రసాదం లభించిందనుకోండి, దానిలో మనం 100% సక్సెస్ అవుతాం. బాపు సాహెబ్ బూటీని బాబా ఒకే ఒక మాట అన్నారు, దీనిలో ప్రావీణ్యం సాధించమని లేదు, దీనిని నేర్చుకోమని లేదు, దీని ద్వారా నువ్వు డబ్బు సంపాదించుకో, ఇతరుల జ్యోతిష్యాలు చూడు, నువ్వు జ్యోతిష్య రత్న వైపమని చెప్పలే బూటికి. దీన్ని శ్రద్ధగా పారాయణ చెయ్యి అని అన్నాడు. శ్రద్ధగా చదువు అంతే, దీని ద్వారా నువ్వేమీ ఇతరులకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పుస్తకం బాబా కరస్పర్శ దాకి వచ్చింది కాబట్టి దానికి ఎట్లాగో ఆటోమేటిక్గా మహత్వం ఉంటుంది. బాపు సాహెబ్ బూటీ ఎంతో శ్రద్ధగా ఆ పుస్తకాన్ని అధ్యయనం చేస్తాడు. చేసి ఎంత ప్రావీణ్యత సాధిస్తాడంటే తనకు జ్యోతిష్యం చెప్పేటువంటి డేంగ్లే కంటే కూడా అత్యధిక ప్రావీణ్యాన్ని ఆయన సాధిస్తాడు. అట్లా అని చెప్పి ఇతరుల జన్మ కుండలీలు వేసి ఇతరుల యొక్క దాన్ని చెప్పి అటువంటి దాంట్లోకి వెళ్ళలేదు.
ఎవరైనా స్నేహితులు ఏదైనా అడిగితే సరదాకు జ్యోతిష్యం చెప్పేవాడు తప్ప ఇతరత్ర దాన్ని ఒక వ్యాపకంగా వ్యాపారంగా అతను మార్చుకోలేదు. తర్వాత ఒకరోజు బాపుసాహెబ్ బూటీకి జ్యోతిష్యంలో బాగా ప్రావీణ్యాన్ని సంపాదించారని చెప్పి కొంతమంది స్నేహితులకు తెలుస్తుంది. నిజంగా బాపుసాహెబ్ బూటీ ఈ కొద్ది కాలంలో ఎట్లా ప్రావీణ్యాన్ని సాధిస్తారు? ఏదో బాబా పుస్తకం ఇచ్చాడు, ఆ పుస్తకం ఉంది కాబట్టి ఏదో జనానికి ఏదో చెప్తున్నాడు తప్ప నిజంగా బాపుసాహెబ్ బూటీకి అసలు ప్రావీణ్యం లేదని చెప్పి ఒక మిత్రుడు ఒకరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని బాపుసాహెబ్ బూటీ దగ్గరికి వస్తారు. వచ్చి అడుగుతారు, ఈ క్యాండిడేటు ఎన్నికల్లో గెలుస్తాడా లేదా? అప్పుడు బాపుసాహెబ్ బూటీ అంటారు, సత్యం చెప్పమంటారా మోమాటంతో చెప్పమంటారా? సత్యమే చెప్పు అని అంటారు. అతని యొక్క జన్మ వివరాలన్నీ తీసుకొని విషయం చెప్తాడు. ఎన్నిక గనుక ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయితే ఇతను గెలిచే ఛాన్స్ 50% ఉంది. ఎన్నిక గనుక 9 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అయితే ఇతను 100% విజయం సాధిస్తాడు. వెళ్ళేసి అక్కడ 9 గంటలకు కావాల్సినటువంటి ఎలక్షన్ను అక్కడ వీళ్ళందరూ కూడా హడావుడి చేసి ఆలస్యం చేసి అరగంట ఆలస్యంగా ప్రారంభిస్తారు. ఆ అరగంట ఆలస్యంగా ప్రారంభించినటువంటి ఆ ఎన్నికల్లో బాపుసాహెబ్ బూటీ చెప్పినటువంటి విధంగా ఆ క్యాండిడేట్ గెలుస్తాడు. అప్పుడు అర్థమవుతుంది ఇది బూటీ యొక్క తెలివితేటలు కావు, బూటీకి బాబా అనుగ్రహించినటువంటి ఆ జ్యోతిష్య శాస్త్ర పుస్తకాన్ని బాపుసాహెబ్ బూటీ శ్రద్ధగా చదవడం వల్ల అతనికి ఈ విద్య అబ్బింది. అందుకని ఇంకా బాపుసాహెబ్ బూటీ ఇతర విషయాల కోసం ఎవరిని సంప్రదించడం మానేశాడు. అంటే ఒక భక్తుడికి ఏ ఆసక్తి అయితే ఉంటుందో, నాకు ఒక దాంట్లో ఆసక్తి ఉంది, ఆ దాంట్లో మనల్ని మన తెలివిని ప్రకాశింపజేస్తారు బాబా. అది బాబా ఇచ్చేటువంటిది. బాబాకు ఏం ఇష్టం ఉంటుందంటే మనకు ఏది శ్రేయస్కరమో దాన్నే ఇవ్వాలనేటువంటి దాంతో ఉంటారు. మనం మాత్రము మన మనస్సుకు నచ్చిన దానికంటే కూడా ఇతరులు ఏదో సాధించారు అందులోకి మనం వెళ్ళాలి. ఈరోజు చాలామంది పిల్లల్ని కూడా అదే రకమైనటువంటి దాంట్లో మనం రుద్దుతూ ఉన్నాం. చాలా మట్టుకు ఆసక్తులను మనము పరిగణలోకి తీసుకోవట్లేదు. బాబా చెప్పేది ఏంటంటే నీ ఆసక్తి ఏందో దానికి పదును పెట్టుకో. పదును పెట్టుకుంటే నువ్వు ఇతరుల కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటావు. ఒక పిల్లవాడు షిరిడీలో స్కూలుకు పంపిస్తూ ఉంటారు. ఎంతకు వాడికి అసలు అక్షరాలే రావు. వాని తోటి పిల్లలందరూ కూడా అక్షరాలు చదువుతున్నారు. వీడు ఒక్కొక్క అక్షరాన్ని కూడబెట్టి చదివినా సరే ఆ అక్షరమే ఆ పదం ఏమిటనేది చదవలేకపోతున్నాడు. అప్పుడు వాళ్ళ తండ్రి విపరీతంగా కొట్టుకుంటూ స్కూల్కి తీసుకెళ్తుంటే బాబా ఆపి ఆ పిల్లవాడిని ఇక్కడ కూర్చోబెట్టు, ఎందుకనంటే నా పరువు పోతుంది, వీనికంటే చిన్నవాడు వాడు చదువులో ముందున్నాడు, వాడు అక్షరాలను చదవగలుగుతున్నాడు, వీడు కనీసం అక్షరాలు కూడా రాయలేకపోతున్నాడు, ఏం చేయాలి వీడిని అని అడుగుతారు. సరే వీడిని నా దగ్గర వదిలేసేయి అని చెప్పి రోజు స్కూల్కు పంపించడం మానేసి బాబా దగ్గర వదిలేస్తారు. వదిలేస్తే బాబా ద్వారకామయ్యి నేల మీద వాడికి అక్షరాలు రాసి చూపెడుతూ ఉంటారు. అక్షరాలు నేర్చుకున్నాడు, పదాలు కూడబెట్టి చదవడం నేర్చుకున్నాడు. అంతవరకు వానికి పరిజ్ఞానాన్ని బాబా ఇచ్చాడు. ఆ తర్వాత షిరిడీకి ఎక్కువ మంది కోపర్గావ్ నుంచి భక్తులు రావడం ప్రారంభమైన తర్వాత బాబా చెప్తాడు, అరే నువ్వు ఒక టాంగా కొనుక్కో, ఆ టాంగా తోటి కోపర్గావ్ వచ్చేటువంటి యాత్రికులందరినీ షిరిడీకి తీసుకురా అంటాడు. ఒకరోజు రాధాకృష్ణ అయి షిరిడీకి వస్తుంది. కోపర్గావ్లో దిగి ఈ పిల్లవాడి టాంగాలో ఎక్కుతుంది. ఎక్కితే ఆ పిల్లవాడి యొక్క సంభాషణ విని ఆశ్చర్యపోతుంది. బాబు నువ్వు బాగా చదువుకున్నట్టున్నావు కదా, నువ్వు చదువుకొని ఎందుకు ఈ టాంగా నడుపుతున్నావు అంటుంది. నేను చదువుకోలేదమ్మా, నాకు అసలు చదివే రాకపోతే బాబా కొన్ని అక్షరాలు మాత్రం నాకు నేర్పించారు, అక్షరాలు ముఖ్యం కాదని చెప్పాడు, చదువు ముఖ్యం కాదు అని చెప్పాడు బాబా. నీ యొక్క ప్రవర్తనలో పరివర్తన ఉండాలి, అదేవిధంగా చదువు కంటే నీ యొక్క మనుగడే ముఖ్యము, కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకో అన్నాడు. అంటే చదువు కంటే కూడా మనిషి యొక్క పరివర్తన చాలా ముఖ్యం. బాగా చదువుకున్నటువంటి వాడికి పరివర్తన లేదనుకోండి, ఎందుకు వాడి చదువు? రాధాకృష్ణ ఆశ్చర్యపోతుంది. అరే మామూలుగా ముంబై, పూణే,
అహ్మద్నగర్ లాంటి నగరాల్లో చదువుకున్న వాళ్ళే నీ అంత శుద్ధంగా మాట్లాడలేరు. నీ భాషలో ఎంత శుద్ధత ఉంది, నీ ప్రవర్తనలో ఎంత పరివర్తన ఉంది. బాబా ఎంత గొప్పవారు, నీ ప్రవర్తనలో గొప్ప శుద్ధిని, నీ యొక్క వాక్కులో శుద్ధినిచ్చారు, నీ ప్రవర్తనలో పరివర్తనను కలగజేశారు. నిజంగా వారి యొక్క అనుగ్రహం చాలా గొప్పది అని చెప్పి కోపర్గావులోనే ఆ పిల్లవాడి ద్వారా బాబా యొక్క గొప్పతనాన్ని రాధాకృష్ణ తెలుసుకుంటుంది. అంటే బాబా చెప్పేటువంటిది ఏమిటంటే, నీకెంత జ్ఞానం ఉన్నా, ఏమి ఉన్నా, చదువుకున్నా చదువుకోకపోయినా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రవర్తనలో ఖచ్చితంగా మనకొక పరిశుద్ధత అనేటువంటిది ఏర్పడుతుంది. మన వాక్కులో శుద్ధి ఉంటుంది. అశుద్ధకరమైనటువంటి మాటలు మనం మాట్లాడం. బాబా మనకిచ్చేటువంటిది ఇదే. అనేక మందికి ఈరోజు బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడాలంటే 1కి 10 సార్లు మనం ఆలోచిస్తాం. ఒకరిని నింద చేయాలంటే వెంటనే సచ్చరితలో ఉన్నటువంటి కథ గుర్తుకొస్తుంది. నింద చేయడం అనేటువంటిది మనము పరులకు ఎంత ఉపకారం చేస్తామో అంత ఉపకారం చేసినట్టు. మనము పక్కనోనికి ఒక 10 లక్షలు ఇచ్చి సహాయం చేస్తే ఆ 10 లక్షలు కరిగిపోతాయేమో, కానీ పక్కనోని నువ్వు బాగా నిందించి బాగా తిడితే నిజంగా వాడికి నువ్వు 10 లక్షలు ఇచ్చిన దానికంటే ఎక్కువ. బాబా చెప్తాడు, ఒక వ్యక్తి వచ్చి వాడాలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి భక్తులందరి గురించి మాట్లాడతారు. వీళ్ళందరి జాతకాలు తెలిసివాడు పూణేలో పలానా దగ్గరికి పోయి పలానా అప్పు చేసే గుట్టు వచ్చిండు, వీడు పలానా వానికి ఇది చేశాడు, పలానా వానికి ఇది చేశాడు, వాడు అసలు దుర్మార్గుడు, ఇట్లా మొదలు పెట్టాడు కూర్చొన్నాడు. బాబా సర్వంతర్యామి తెలియకుండా ఉంటుందా? ఒకరోజు లండి నుంచి వచ్చేటప్పుడు బాబాను చూసి వినయంగా ఆ భక్తుడు నమస్కారం పెడతాడు. పెడితే పిలుస్తాడు, బావు ఆ పంది చూడు ఎంత ప్రీతితో అశుద్ధాన్ని తింటుంది, ఆ పందికి నీకు తేడా ఏమన్నా ఉందా? అదేమో పంది అశుద్ధాన్ని నాకుతుంది, నువ్వేమో పక్కనోని నిందించి వాడి కర్మను నాకేస్తున్నావు. బాబు నువ్వు చాలా అదృష్టవంతుడు, ఈ లోకానికి మేలు చేస్తున్నావు, నువ్వు పక్కనోడి కర్మలన్నీ నువ్వు స్వీకరించడం అనేటువంటిది మామూలు విషయం కాదు, కాబట్టి ఆ నిందను మానవయ్యా అని చెప్తాడు. వాడి కర్మలన్నీ ఉచితంగా నాకేస్తాం. మనం వేరే వాళ్ళని నిందిస్తే వాడి కర్మల్ని ఉచితంగా నాకి వేస్తాము, వాడిని పరిశుద్ధిని చేస్తాం. ఇంత గొప్ప పరమార్థం పరనిందలో ఉంది. పరనింద మనకు ఎంత చేటు చేస్తుందంటే అంత చేటు చేస్తుంది. ఒకసారి ఎవరినైనా నిందించే ముందు, తిట్టే ముందు ఆలోచించాలి, నేను ఎందుకు వాడి కర్మను నా నాలికతో నాకాలి, అలా నాకి నేనెందుకు కర్మలను మూటగట్టుకోవాలి, వాడిని ఎందుకు కర్మల నుంచి విముక్తి చేయాలి. స్వార్థం ఉంటుంది కదా, మనిషి మనం స్వార్థం కదా, స్వార్థం ఇక్కడ చూపెట్టాలి. స్వార్థం అనేటువంటిది ఇంకా ఇతరత్ర విషయాల్లో కాదు, దీంట్లో చూపెట్టుకోవాలి. బాబా చెప్తాడు, నువ్వు స్వార్థంతో చేసేటువంటి మంచి పని కూడా నీకు మేలు చేస్తుందని చెప్పి, పక్కవాన్ని తిట్టకూడదనేటువంటి స్వార్థాన్ని పెంపొందించుకోండి. పక్కవాన్ని దోచుకోవాలనేటువంటి స్వార్థాన్ని వదిలేసి పక్కవాన్ని నిందించకూడదనేటువంటి స్వార్థాన్ని, ఎందుకంటే వాడిని నిందిస్తే వాడి యొక్క కర్మలు నేను నాకాల్సి వస్తుంది, కాబట్టి దాన్ని వదిలేయాలి అనేటువంటి దాన్ని మనసులో బలంగా రోజు అవసరమైతే ఓ బోర్డు మీద రాసుకొని దాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. నిజంగా ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తుంది, ఏదో యాక్సిడెంట్లో కాలో చెయ్యో ఇరుగుతుంది, బాబాని అడుగుతాం, బాబా నేను ఏం పాపం చేశాను, నిన్ను ఆశ్రయించిన తర్వాత సంవత్సరానికి ఒకసారి కాకపోతే 2 సార్లు నీకు అన్న సంతర్పణ చేయిస్తున్నాను, నీకు వస్త్రం కొనిచ్చాను, నీకు ఇంకోటి చేశాను, అనేకం చేశాను కదా, ఎందుకు నాకు ఈ కర్మ అని చెప్పి బాబాని అడుగుతాం మంచం మీద పడుకొని. అప్పుడు గుర్తు చేసుకోవాలి, నేను అన్నీ చేశాను కరెక్టే, చెయ్యకూడదు చేసి ఉంటాను కదా, అదేంటిది, ఎప్పుడో ఏదో సందర్భంలో ఇతరులను నిందించే ఉంటాము, వారి గురించి తప్పుగా మాట్లాడి ఉంటాము, కాబట్టి ఆ కర్మను నేను నాకాను, ఆ కర్మ ఈరోజు మంచం మీద పడేసి, ఈ జన్మలో చేసినటువంటిది వచ్చే జన్మలో కర్మను అనుభవిస్తామంటారు కదా, కాదు. కలియుగంలో ఏంటంటే ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఈ జన్మలోనే అనుభవిస్తాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పరమార్థాన్ని సాధించుకోవడానికి ఎప్పుడూ కూడా చాలా జాగృతతో ఉండాలి. నిజం చెప్పాలంటే బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు పరమార్థాన్ని సాధించడానికి ఏ తపస్సు, ఏ యాగము, ఏ వ్రతము ఏది అవసరం లేదు. బాబా చెప్పినటువంటి మూల సూత్రాలను మనం పాటిస్తే, అనునిత్యము నానామస్మరణ చేయండి అంటారు బాబా. ఆయన స్మరణలో ఉన్నప్పుడు, ఒకటే స్మరణను మనం అలవాటు చేసుకున్నప్పుడు
ఇతర స్మరణలు మనకు ఎలా గుర్తుకు రావు. ఇంకా నా స్మరణ చేసేటువంటి వాడు ప్రపంచ విషయాలు మర్చిపోతాడంటారు బాబా. ఎప్పుడూ ఆయన స్మరణలో ఉంటే వచ్చే సంవత్సరం కారు కొనుక్కోవాలి, వచ్చే సంవత్సరం కారు కొనుక్కోవాలి, వచ్చే సంవత్సరం ఇల్లు ఈ స్మరణ ఉండదుగా. ఆ స్మరణను అలవాటు చేసుకుంటే నీవు కోరికలు లేనటువంటి తీరానికి బాబాని తీసుకెళ్తారు. చాలామంది కోరితేనే భగవంతుడు ఇస్తారనుకుంటారు. కోరితే ఇవ్వడు. నీకు ఆ యోగ్యత అర్హత ఉంటేనే ఇస్తాడు. యోగ్యత అర్హత ఉన్నటువంటి వారు మాత్రమే వారి దగ్గరికి వస్తారు. మీరు చాలామంది సాయిబాబాకు సంబంధించినటువంటి సీరియల్స్లో, సినిమాల్లో క్యారెక్టర్ వస్తుంది, కులకర్ణి అనేటువంటి క్యారెక్టర్. పరమ దుర్మార్గమైనటువంటి క్యారెక్టర్. ఏంటంటే సినిమాల్లో, సీరియల్లో ఒక విలన్ క్యారెక్టర్ కావాలి కాబట్టి ఒక విలన్ క్యారెక్టర్ను అక్కడ పెడతారు. ఆ విలన్ క్యారెక్టర్ పరివర్తనను చూపెట్టరు. ఆ విలన్ క్యారెక్టర్ పరివర్తన ఏమిటో తెలుసా? అతని పేరు లక్ష్మణరావు కులకర్ణి. ఆ ఊరికి గ్రామాధికారి. అతను మన మాధవరావు దేశపాండేకి మామ. కాబట్టి అందరూ ఏమనేటువంటి వాళ్ళంటే, బాబా దగ్గర మాధవరావు దేశపాండే శ్యామ బాగా దగ్గర కాబట్టి లక్ష్మణరావు గురించి ఎవరైనా సంబోధించేటప్పుడు లక్ష్మణ్ మామ అని సంబోధించేటువంటి వాళ్ళు. ఆ విధంగా లక్ష్మణరావు కులకర్ణి కాస్త లక్ష్మణ్ మామగా అయిపోయారు. ఆ గ్రామ అధికారిగా ఉన్నప్పుడు ఎక్కడ లేనటువంటి ఒక పొగరుబోత్తనం. ఎందుకంటే స్వయానా గవర్నమెంట్ నియమించింది, పన్నులు వసూలు చేయాలి, ఇవన్నీ చేయాలి. అటువంటిప్పుడు ఒక రకమైనటువంటి పొగరు ఉంటుంది. ఎటువంటి పొగరంటే, గ్రామానికి ఎవడు కొత్తగా ఏ సంచార జాతోడు వచ్చినా, ఎవడు కొత్తగా వచ్చినా ఫస్ట్ అతను రిపోర్ట్ చేయాలి. బాబా షిరిడీకి వచ్చాడు, ద్వారకామాయిలో ఉంటున్నాడు, బాబా రిపోర్ట్ చేయట్లేదు. కోపము ఎక్కడొచ్చిందంటే బాబా రిపోర్ట్ చేయలేదు. అట్లా బాబా పైన ఒక ద్వేషభావన పెంపొందించుకుంటాడు. అతని భార్యకు మాత్రము బాబా పట్ల అపారమైనటువంటి భక్తి ఉంటుంది. బాబా ఏం చేస్తాడంటే ఓపికన్నంత సేపు ఎగరనిస్తాడు. బాల్ను మనం విసిరితే అది ఎంత దూరం పోతుందో అంత దూరం పోయిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టుకొచ్చినట్టు బాబా పట్టుకొస్తాడు. లక్ష్మణ్ మామకు అసలు నయంగా అన్నటువంటి జబ్బు ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత అలాగే మొండిగా ఉండిపోయాడు. అందరూ చెప్తున్నారు, బాబా దగ్గరికి వెళ్ళు, ఊది తెచ్చుకో, బాబా దగ్గరికి వెళ్ళు, నయం చేస్తారని చెప్పి. చివరిగా ఇంకా రేపు ప్రాణం పోతుంది అనేటువంటిది అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత భార్య చెప్తుంది, మొండి పట్టు వదిలి ఎల్లు బాబా దగ్గరికంటే. ఎవ్వరూ చూడకుండా ఉదయాన్నే గొంగలి కప్పుకొని బాబా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బాబా అంటాడు, ఆ ముసుగు తీసి ముందుకు రా లక్ష్మణ్ అంటారు. ఆ ముసుగాడ పడేసి ముందుకెళ్ళి బాబా ముందు కూర్చుంటే బాబా లక్ష్మణ్ మామ శిరస్సు పైన అస్తాన్ని పెట్టి, ఏమీ కాదు, నువ్వు వెళ్ళు, ఒక్కసారి ఈ తల్లి ఒడికి వచ్చినటువంటి బిడ్డను రక్షించేటువంటి బాధ్యత ఈ ద్వారకామయ్య తల్లి తీసుకుంటుంది అని చెప్తారు. వెళ్ళిపోతాడు. విచిత్రం ఏంటంటే 2 రోజుల్లో పూర్తిగా వ్యాధి నయమవుతుంది. అయిన తర్వాత బాబా పట్ల కాస్త దృక్పథం మారుతుంది. ఒక పాజిటివ్ యాంగిల్లోకి వచ్చేస్తాడు ఇక బాబా, మహాత్ముడు అనేటువంటి యాంగిల్లోకి. కానీ మళ్ళీ మనసులో ఎక్కడో ఒక అహంకారం మాత్రం జావలేదు. నేను ఈ గ్రామాధికారిని, నేను చెప్పినట్టే అందరూ వినాలని చెప్పి. అది అప్పుడప్పుడు ఆ స్వభావము బయటకు వస్తూ ఉంది. ఈ తరుణంలోనే కొడుకైనటువంటి బప్పాజీకి వింత జబ్బు వస్తుంది. వస్తే మళ్ళీ కొడుకునెత్తుకొని బాబా దగ్గరికి వస్తాడు. బాబా, నువ్వు తప్ప నాకెవ్వరూ కూడా శరణ్యం లేరు, కాబట్టి నువ్వు నా బిడ్డను రక్షించాలంటే బాబా బప్పాజీని ఒడిలోకి తీసుకొని బప్పాజీకి ఊదిని నోట్లో వేస్తాడు. ఇంటికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత కూడా రోగం అనేటువంటిది తగ్గట్లేదు. అచేతనంగా పడిపోయిండు. ఏంటంటే ఇంకా అయిపోయింది, బాబు చనిపోయింది అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా బంధువుల కబురు పెడుతూ ఉంటారు. లక్ష్మణ్ మామ మాత్రం పరుగున ద్వారకామాయికి వస్తారు. వచ్చి బాబా పాదాల పైన పడబోతుంటే బాబా లేచి, నడు ఇక్కడి నుంచి, నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ ప్రాణం తీస్తానని చెప్పి లేచి మెట్లు దిగిపోయారు. ఏం అర్థం కాదు లక్ష్మణ్ మామకు. కొద్దిసేపు అచేతనంగా లక్ష్మణ్ మామ అక్కడ ఒక స్టాచ్యూలాగా నిలబడిపోయాడు. బాబా వెంటనే మళ్ళీ ద్వారకామాయిలోకి వెళ్ళి పిడికెడు ఊది తీసుకొని సరాసరి లక్ష్మణ్ మామ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయి పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకొని నోట్లో విభూది వేసి అక్కడ మళ్ళీ పడుకొని పెట్టి వస్తారు. బాబా ద్వారకామాయికి వచ్చినటువంటి 10 నిమిషాలకు ఆ పిల్లవాడు కళ్ళు తెరిచి కూర్చుంటాడు. అప్పుడు అర్థమవుతుంది, ఇంకా నాలో ఉన్నటువంటి ఈ అహంకారపు లక్షణాలు పోలేదు, కాబట్టి వీటిని పూర్తిగా వదులుకోవాలని చెప్పి కొడుకు బ్రతికిన తర్వాత, కొడుకు పునర్జన్మ వచ్చిన తర్వాత లక్ష్మణ్ మామ మనిషిగా మారుతాడు. లక్ష్మణ్ మామ
దినచర్య ఎలా ఉండేదంటే, బాబా కొడుకును పునర్జన్మ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే నిత్య నియమంగా ద్వారకామాయికి వెళ్ళాలి. బాబాకు గంధాక్షతలతో పూలతో బాబా పాదాలను కడిగి పూజ చేయాలి. తను తీసుకెళ్ళినటువంటి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఇక్కడ బాబా పాద పూజ అయిపోయిన తరువాత గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవతా ఆలయాలకు వెళ్ళి అక్కడ పూజ నిర్వహించుకునేటువంటి వారు. అంటే ఎంత మార్పు వచ్చిందో చూడండి. మనిషిలో ఉన్నటువంటి ఒక మానవత్వాన్ని, మనలో ఉన్నటువంటి ఒక సుగుణాలను మెరుగుపరచడమే బాబా యొక్క లక్ష్యం. ఇన్బిల్ట్గా మనందరము కూడా స్వతహాగా మంచి వాళ్ళమే. కాకపోతే ఏంటంటే మనమే కొన్ని ముసుగులు తొడుక్కొని, మనమే మాయ చేత కొన్ని అవగుణాలను ఏర్పరచుకొని మనంగా బ్రతకం. బాబా యొక్క లక్ష్యం ఏంటంటే నీవుగా జీవించాలి, నీలో ఉన్నటువంటి సుగుణాలను వికసింపజేసుకోవాలి. ఒక భక్తుడి గురించి చెప్తూ ఉంటాడు, అతనికి చాలా గర్వం అండి, అతనికి అసలు మొహం మీదనే దిట్టేస్తాడు. దాస్గన్ మహారాజ్ గురించి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. బాబా అంటాడు, అన్నా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే, దాస్గన్ మహారాజ్లో ఉన్నటువంటి సుగుణాలను ఎందుకు చూడలేకపోతున్నావు నువ్వు? సరే, దాస్గన్ మహారాజ్కి ముక్కు మీద కోపము, ఎవరినైనా సరే మొహం మీద అనేస్తాడు, ఈ రెండైనా నీకు కనిపించినాయి? దాస్గన్ మహారాజ్ లాగా నువ్వు కీర్తన చేయగలుగుతావా? దాస్గన్ మహారాజ్ లాగా సాధు సత్పురుషుల పట్ల ఉన్నటువంటి ప్రేమ నీలో ఉందా? వారి కథలను నువ్వు ఒక్క నిమిషమైనా కీర్తన చేసేటువంటి శక్తి నీకుందా? దాస్గన్ మహారాజులో ఇన్ని సుగుణాలు ఉండగా ఎక్కడో ఉన్నటువంటి 2 దుర్గుణాల గురించి నువ్వు మాట్లాడుతున్నావే. మిత్రమా, మనిషిలో సుగుణాలను చూడడం ప్రారంభించు అని చెప్తారు. చాలా చోట్ల ఇటువంటివే చేస్తూ ఉంటారు. ఒక మాస్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఆ మాస్టర్కు సాయంత్రం కాగానే బాగా మందు తాగే అలవాటు ఉందండి. అదే మాస్టర్ పిల్లలకు మ్యాథ్స్ ఒక్కసారి చెప్తే వాడి మనసులో ముద్రించకపోతుంది. దీని గురించి ఎవడు మాట్లాడు. సాయంత్రం కాగానే మందు తాగుతాడనేటువంటి విషయం మాట్లాడతారు, కానీ కొన్ని వందల మంది పిల్లల భవిష్యత్తుకు కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మ్యాథమెటిక్స్ని అతను చాలా సరళంగా బోధించగలుగుతాడు, నిజంగా ఎంత గొప్పవాడండి అనేటువంటి విషయం ఎవడు మాట్లాడరు. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫోకస్. ఒక మనిషి పరిచయం కాగానే మనిషిలో ఉన్నటువంటి సుగుణాల గురించి మాట్లాడడం, ఎమ్మడే వాళ్ళలో ఏ లోపం ఉందో దాన్నే ఎక్స్పోజ్ చేస్తాం. కాబట్టి మనకు మనుషులతో సత్సంబంధాలు ఎక్కడ చెడుతాయంటే వాడి యొక్క లోపం నువ్వు చూసినప్పుడు. అలా కాకుండా వాడి యొక్క సుగుణాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, ఇటువంటిది ఏది ఉండదు. ఇద్దరి మధ్యలో మంచి సంబంధాలు ఉంటాయి. సంబంధాలు చెడిపోవడానికి, స్నేహాలు విడిపోవడానికి ఏంటంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి చెడును మాత్రమే మనం చూడగలుగుతాం. ఎదుటి వ్యక్తిని నువ్వు బాగు చేయదలుచుకుంటే, ఎస్ మాస్టర్కు తాగుడు అలవాటు ఉంది, నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగావా వెళ్ళి, మాస్టర్ మీరు ఎంత అద్భుతంగా మ్యాథ్స్ చెప్తారు, మీ వల్ల ఇప్పటికీ చూడండి మీరు మ్యాథమెటిక్స్లో ఇక్కడ టీచర్గా వచ్చినటి నుంచి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో 10th క్లాస్ దాటినటువంటి వాళ్ళు దాదాపు 1000 మందికి పైగా ఉన్నారు. ఆ 1000 మంది మీరు చెప్పినటువంటి విద్య వల్ల ఈరోజు మంచి స్థితిలో ఉన్నారు. నిజంగా మీరు ఎంత గొప్పవారండి అనంటే ఆత్మాలోచన కలుగుతుందా లేదా, నేను ఇంత గొప్పవాడిని అని చెప్పి, కానీ మాస్టర్ మీరింకా ఇంతకంటే కొన్ని వేల మందిని మీరు నిష్ణాతుల్ని చేయాలంటే మీరు ఎక్కువ కాలం ఉండాలి మాస్టర్. ఆ ఒక్కదాన్ని మీరు వదిలేస్తే, ఆలోచించుకోండి, ఒక్కదాన్ని వదిలేస్తే ఎన్ని వేల మంది బిడ్డల భవిష్యత్తును మీరు తీర్చగలుగుతారో అనేటువంటి మాట చెప్తే మనిషి ఎంత తొందరగా రియలైజ్ అవుతారంటే అంత తొందరగా రియలైజ్ అవుతాడు. బాబా కూడా ఇదే పద్ధతి చెప్పేటువంటి వారు. శ్యామకు విష్ణు సహస్రనామం అంటే బాగా ఇష్టం. కాకపోతే ఏంటంటే పల్లెటూరు స్కూల్ మాస్టర్ కాబట్టి కొద్దిగా చదువుకున్నాడు, సంస్కృత భాష పైన అంత పట్టులేదు. కానీ ఆ ఆసక్తిని బాబా గమనించి రామదాసి దగ్గర నుంచి తన కడుపును వస్తుంది సోనాముఖి తీసుకురమ్మని చెప్పి రామదాసిని పంపించి వెంటనే ఆ పుస్తకం తీసి శ్యామకి ఇస్తాడు. శ్యామ, ఈ పుస్తకం నీ దగ్గర పెట్టుకో, ఈ పుస్తకం ఎంతో మేలు చేస్తుంది. ఒకానొకప్పుడు నా ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని నేను గుండెకు హత్తుకున్నప్పుడు అది నా ప్రాణాన్ని నిలబెట్టింది, అంత గొప్పది విష్ణు సహస్రనామం అని చెప్తాడు.
చెప్పి విష్ణు సహస్రం అనేటువంటి నామం అనేటువంటి మాలను శ్యామ మెడలో వేయాలనుకుంటాడు. శ్యామ భయపడిపోతాడు. బాబా ఇది రామదాసి పుస్తకం, వాడు వచ్చిందంటే ఇంకేం లేదు, నా పైన దుమ్మెత్తి పోస్తాడు, నేనే అబద్ధమాడి వాడిని సోనాముఖి కొనకరమ్మని అని చెప్పి నేనే మీతో అబద్ధమాడిచ్చానంటాడు. వద్దు బాబా వద్దు అని అంటాడు. అంటుండగానే వచ్చాడు రామదాసి. రాగానే విపరీతంగా ఆ పుస్తకం శ్యామ చేతిలో చూసి, అసలు నా పుస్తకాన్ని దొంగిలించడానికే నువ్వు నన్ను పంపించావు, నా పుస్తకం పైన నీ కన్నుబడ్డది, నా పుస్తకం నాకు ఇస్తావా లేదా అని చెప్పి దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. బాబా అప్పుడు అంటాడు, రామదాస్ అంటే సమతా మమత ఉండాలి కానీ ద్వేషం ఏమిటి? చూడు మిత్రమా, పుస్తకం ఈ పుస్తకం కాకపోతే పైకం పెడితే మళ్ళీ పుస్తకం వస్తుంది. ఒక్క నిమిషం ఆలోచించు, మనిషి పోతే నీకు మనిషి దూరం అయితే మళ్ళీ మనిషిని సంపాదించుకోగలుగుతావా? శ్యామ ఎవరు? మనవారే కదా. నీకు అయినా విష్ణు సహస్రనామం కంఠస్థ వచ్చు, నీకు పుస్తకంతో పనే లేదు. నీ మాదిరిగా అతను కూడా లబ్ధి పొందాలి కదా అని చెప్పి, అంటే భక్తుడి యొక్క ఆసక్తి కోసం బాబా ఎంత దిగి వచ్చి ఎవరిని కన్విన్స్ చేయాలో వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. చాలామంది చెప్తూ ఉంటారు. నిన్ననే అనుకుంటా ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, సార్ అసలు నేను ఒక 6 సంవత్సరాల నుంచి ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, చివరిగా ప్రయత్నం చేశాను, అనుకున్నాను బాబా నువ్వు ఆ మేనేజర్ మనసులో దూరితే తప్ప నాకు లోన్ రాదు అని చెప్పి అనుకున్నాను. ఈసారి పేపర్లు వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వగానే ఆ వచ్చినటువంటి మేనేజర్ బాబా భక్తుడు, నేను ఒకటే అడిగాను, నా పైన విశ్వాసం ఉంచండి సార్, నేను ఖచ్చితంగా వ్యాపారం చేసి ఈ లోన్ నేను కడతాను, మీరు శాంక్షన్ చేయండి అంటే వారం రోజుల్లో నాకు శాంక్షన్ లెటర్ ఇచ్చాడు సార్, ఎక్విప్మెంట్ అంతా ఆర్డర్ ఇచ్చుకున్నాను అని అన్నాడు. అంటే మన ఆసక్తిని బాబా గమనిస్తే, అది న్యాయబద్ధమైనదైతే, దాంట్లో మనం పర్ఫెక్ట్గా మనం చేయగలిగింది అయితే ఖచ్చితంగా ఆయన ఎవరో ఒక మనసులో దూరి దాన్ని ఆ కార్యాన్ని సిద్ధింపజేస్తారు. కాబట్టి మన ఆసక్తికి అనుగుణంగా బాబా అనుగ్రహాన్ని స్వీకరించడానికి మనం ఉండాలి. మన ఇష్టం వచ్చినటువంటి దాన్ని కోరినప్పుడు, అది ఆలస్యమైనప్పుడు ఖచ్చితంగా దాంట్లో మనం విఫలమవుతామనేటువంటి విషయం బాబాకు తెలుసు. అందుకనే అందులో ఆ స్ట్రీమ్లోకి మనల్ని వెళ్ళనివ్వరు. ఎవరెవరి ఆసక్తులు ఏమున్నాయో ఆ ఆసక్తులకు ఆయన యొక్క సద్గురువు కాబట్టి ఆయన పదను పెట్టి మన జీవితాన్ని సవ్యమైనటువంటి దారిలోకి తీసుకెళ్తారు. అప్పటి వరకు శ్రద్ధతో సహనంతో ఉండడమే మనం చేయగలిగింది. ఇతరత్ర అందుకోసం మీరు ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా శూన్యం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి.